జిల్లా ప్రొద్దుటూరులో చిత్తూరు జిల్లా వీకోట మండల ఆంధ్రజ్యోతి సీనియర్ రిపోర్టర్ జగన్మోహన్ రెడ్డి హత్య చేసిన దోషులను కఠినంగా శిక్షించాలని ప్రొద్దుటూరు ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు మరియు ప్రజా సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు పాత బస్టాండ్ అంబేద్కర్ విగ్రహం వద్ద ప్రజా సంఘాల నాయకులతో కలిసి జర్నలిస్టులు ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి అమర్ రహే హత్యపై తక్షణమే ప్రభుత్వం స్పందించి నిందితులను కఠినంగా శిక్షించాలని నినాదాలు చేశారు. అనంతరం స్థానిక అంబేద్కర్ విగ్రహం వద్ద నుంచి తహసీల్దార్ కార్యాలయం వరకు ర్యాలీగా వెళ్లి డిప్యూటీ తహసీల్దార్ అజయ్ బాబుకు వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ జర్నలిస్టులపై దాడులు, హత్యలు పెరిగిపోతున్నాయని ప్రభుత్వం స్పందించి రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో జర్నలిస్టుల భద్రత సంక్షోభంలో పడిందని, ఈ రాష్ట్రంలో చాలా అభద్రతా భావాన్ని జర్నలిస్టుల్లో కలిగిస్తుంది. జర్నలిస్టుల భద్రత కోసం సరైన చట్టాలను ప్రభుత్వం అమలు చేయాలని కోరారు. జర్నలిస్టు కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు, ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు. ఒడికట్టినారు. నిన్న జరిగిన సంఘటన యావత్ రాష్ట్రము జర్నలిస్టుల భద్రతకు ఈరోజు చాలా సంక్షోభంలో పడినటువంటి పరిస్థితి ఏర్పడింది. ఈ విధంగా పట్టపగలు జర్నలిస్టులను వేటకొడవలతో నరికి చంపడం అనేటువంటిది ఈ రాష్ట్రంలో చాలా అభద్రతా భావాన్ని జర్నలిస్టులో కలిగిస్తూ ఉంది. అందుకనే రాష్ట్ర ప్రభుత్వం ఈ జర్నలిస్టుల భద్రత కోసం సరైనటువంటి చట్టాలని అమలు చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇలాంటి నిందితుల్ని కఠినంగా వెంటనే శిక్షించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి మేము పొద్దుటూరు జర్నలిస్ట్ యూనియన్ తరఫున, ఏపీడబ్ల్యూజే తరఫున మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ మన జర్నలిస్టుపై జరిగిన హత్యాకాండకు మద్దతుగా ఇవాళ పెన్షనర్స్ అసోసియేషన్స్, మా ఉపాధ్యాయుల అసోసియేషన్స్, బీసీ ప్రజా చైతన్య సమాఖ్య, విరసం లాంటి సంఘాలు ఇవాళ మనకు మద్దతు తెలిపాయి. జర్నలిస్టుల రక్షణ చట్టానికి అందరూ ప్రభుత్వం ఈ జర్నలిస్టు కుటుంబాన్ని ఆదుకునేలాగా అందరూ డిమాండ్ చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము వాళ్ళకి విజ్ఞప్తి చేస్తున్నాం. ఈరోజు ఉదయం ఆంధ్రజ్యోతి పేపర్ చదివితే చాలా బాధాకరం. అది ఒక విలేకరిని దారుణంగా నరికి చంపడం అంటే అది అసలు ఎవరు కూడా దాని సర్వసభ్య సమావేశం ఎవరు కూడా దాన్ని సహించరు. కాబట్టి విలేకరులు అంటే ఎవరు ప్రజల సమస్యలను అందరికీ తెచ్చి పత్రికల ద్వారా తెచ్చి దాని సమస్యలు పరీక్షించడానికి ముందుంటారు వాళ్ళు. అటువంటి ఏదైనా మాటల ద్వారా కానీ ఏదన్నా దాన్ని కంప్లైంట్ ఇచ్చుకోవాలి తప్ప, ఏదైనా చేత ఒకవేళ చేసింటే తప్ప ఈ విధంగా చేయడం చాలా ఇది అసలు ఎవరు సహించరానిది. కాబట్టి దీన్ని అందరం ఖండిస్తూ అతని కుటుంబాన్ని మేము అందరం అంటే ఆదుకోవాలి. అతని కుటుంబాన్ని కూడా, జగన్మోహన్ రెడ్డి కుటుంబాన్ని ఇతని చంపినందుకు అతనికి మీ ప్రత్యేక చట్టం ద్వారా శిక్షించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. విలేకరి జగన్మోహన్ రెడ్డి గారిని వీకోట చిత్తూరు జిల్లా అక్కడ అతన్ని దారుణంగా పట్టపగలే చంపడం మేము బీసీ ప్రజా చైతన్య సమాఖ్య తరఫున మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. ఇలాంటి సంఘటనలు గతంలో కూడా ఇలాంటి చూడడం జరిగింది. కాబట్టి ఇప్పుడు ప్రభుత్వంలో కావచ్చు, సమాజంలో కావచ్చు, జరిగేటువంటి మంచి చెడులను బయటికి వెలికి తీసి ప్రజలకు చేరవేసేటువంటి బాధ్యత మన జర్నలిస్టుల మీద ఉంది. మరి అలాంటి యొక్క మంచి చెడులను బయట పెట్టినప్పుడు మరి కొందరు దుండగులు ఇలాంటి అగత్యాలకు పాల్పడడం అనేది చాలా చాలా దారుణమైన విషయము. మరి ఇలాంటి విషయాలన్నీ జరగకుండా ప్రభుత్వము ఈ అభద్రతా భావంలో ఉన్నటువంటి జర్నలిస్టులకు తగిన చట్టం తీసుకొచ్చి వారికి తగిన భద్రత కల్పించాల్సిన బాధ్యత ఈరోజు ప్రభుత్వం మీద ఉంది. మరి అలాగే ఈరోజు చనిపోయినటువంటి జగన్మోహన్ రెడ్డి అతని కుటుంబాన్ని ఆదుకోవాలి. అతన్ని చంపిన హంతకులను వెంటనే అరెస్ట్ చేసి వాళ్ళని చాలా కఠినంగా శిక్షించాలని చెప్పేసి మేము బీసీ ప్రజా చైతన్య తరఫున మేము తీవ్రంగా ఖండిస్తూ మేము ఈ సంఘటనను ప్రజల ముందుకు తీసుకెళ్తున్నాము.